వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై దాడి ఘటనలో శక్తి యాప్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి ప్రయాణించి విజయవాడకు చేరుకున్న బీటెక్ విద్యార్థిని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కగా డ్రైవర్ ఫణీంద్ర అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించాడు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి కొట్టి బెదిరించి 2020 రూపాయలు దోచుకున్నాడు. అయితే యువతి శక్తి యాప్ ద్వారా పోలీసులకు అలర్ట్ ఇవ్వడంతో సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. నిందితుడు పరారయ్యే ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ వినియోగం ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన మహిళలకు ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, అలాగే వారికి ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా పోలీసులు ఇమీడియట్గా వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటుంది అనేదానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ కేసు. 23వ తారీఖు అంటే మొన్న ఉదయం 10:30 గంటలకి ఒక 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంటు, ఈమె ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతుంది. ఈమె బెంగళూరు దగ్గర హోసూరులో ఇంటర్న్షిప్ కోసం వెళ్ళి మొన్న ఉదయం 10:30 గంటల సమయంలో హోసూరు నుండి బస్సులో కుప్పం వస్తుంది. అక్కడ కుప్పంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చి ఆ రోజు రాత్రి 1 గంట సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్లో దిగుతుంది. ఈమె స్వగ్రామం నంబూరు గ్రామం, పెదకాకన్ మండలం. అయితే అక్కడ ఆమె తన ఇంటికి వెళ్ళడం కోసం ఆమె తండ్రికి ఫోన్ చేస్తే మధ్యలో పలానా సెంటర్కి రమ్మని చెబుతాడు. సరే అని ఒక ఆటో మాట్లాడుకుని అక్కడ వరకు ఈమె టోల్గేట్ వరకు మాట్లాడుకుంటుంది. ఈమె టోల్గేటు వెళ్ళే నేపథ్యంలో ఇతని యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడం, ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం గమనించి ఈమె వెంటనే శక్తి యాప్ని అప్పటికప్పుడు శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే డౌన్లోడ్ చేసినటువంటి యాప్ని వెంటనే ఉపయోగించడం జరుగుతుంది. దాంతో శక్తి యాప్ కంట్రోల్ రూమ్కి ఆ సమాచారం చేరుకుని అక్కడ నుండి మంగళగిరి రూరల్ ఎస్ఐ గారికి ఆ సమాచారం వస్తుంది. దాంతో ఎస్ఐ చిరుమాముల వెంకట్ అలాగే సిఐ బ్రహ్మం వెంటనే దాని మీద స్పందించి వాళ్ళు టీమ్స్తో సహా వెంటనే ఆ ఆటోని వెంబడించగా అతను టోల్గేట్ సమీపానికి ముందే ఆటోని వదిలేసి పారిపోతాడు. తర్వాత అమ్మాయి దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అయితే ఆ అమ్మాయిని బెదిరించి అమ్మాయి దగ్గర 2000 రూపాయలు సుమారు ఎక్స్టార్షన్ కూడా చేస్తాడు. ఈ కేసుని వెంటనే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బ్రహ్మం, అలాగే రూరల్ ఎస్ఐ వెంకట్ మరియు రూరల్ స్టాఫ్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ రామలింగేశ్వరరావు, అంకమరావు, శ్యామ్, వీరయ్య వీళ్ళందరూ కూడా ఈ ముద్దాయిని వితిన్ 24 అవర్స్ లోపలనే ఇతన్ని అరెస్ట్ చేయడం, అతను ఉపయోగించినటువంటి ఆటోని, అలాగే అతని యొక్క సెల్ ఫోన్ని, అదేవిధంగా ఆమె దగ్గర నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి 2000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని రిమాండ్కి పంపిస్తున్నాము. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఆపద సమయంలో వారికి చాలా రక్షణగా ఉంటుంది. అదేవిధంగా నైట్ జర్నీ చేసేటప్పుడు ఆ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేయొచ్చు. అలాగే దానికోసం ప్రత్యేకంగా ఒక వెహికల్ కూడా పెట్టడం జరిగింది. ఆ వెహికల్ కూడా వాళ్ళని పికప్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళ గురించి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున తెలియజేయడం. థ్యాంక్ యూ. అక్కడే